హాయ్ అండి అందరికి. బిగ్ బాస్ 9 మళ్ళీ స్టార్ట్ అవబోతుంది. ఈ బిగ్ బాస్ 9 కి చాలా మంది ఆర్టిస్టులు సెలబ్రిటీస్ అయితే వస్తుంటారు. కానీ నన్ను కూడా అందులోకి రప్పించాలని ఇక్కడైతే ఒక అబ్బాయి అయితే నిరాహార దీక్ష అయితే చేస్తున్నాడు. బిగ్ బాస్ 9 సీజన్ కి నన్ను కూడా పిలవాలి, నేను మీ కూలి బిడ్డ అని మన ఇక్కడ ధర్నాలు అయితే చేస్తున్నాడు. మనోడు ఎక్కువ అన్నపూర్ణ స్టూడియోస్ అవ్వచ్చు, ఇక్కడ కృష్ణగాంధీ పార్క్ అవ్వచ్చు, ప్రతి దిక్కున కూడా సుమారుగా ఒక నెల రోజుల నుంచి ఇక్కడ ఇలా నిరాహార దీక్ష అయితే చేస్తున్నాడు. మరి అసలే ఎందుకని అంటే టాలీవుడ్లోనే ఓన్లీ టాలీవుడ్ వాళ్ళకే మరి ఈ అవకాశాలు ఇవ్వాలని కూడా మరి మనోడు అయితే మాట్లాడుతున్నాడు. ఒకసారి అయితే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. బ్రో హాయ్. బ్రో హాయ్ హాయ్ నమస్తే. నమస్తే. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. అసలే ఇప్పుడు వీళ్ళు చూసుకుంటే ఆడియన్స్ కి నువ్వు ఫస్ట్ ఎలా తెలుసు? ఎలా తెలుసు అంటే మీరే, ఇప్పుడు నాకు అమ్మాయినా నాన్న మొత్తం మీరే. ఐ లవ్ మీడియా. ఓకే, అంతే. నీది బాగా హైలైట్ అయిన మేము ఒకటి ఉంది, దానికోసం ఒకసారి అది కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ ఉండాలి. ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకి అర్థం అవుతుంది కానీ కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు ఆ డైలాగ్. చూస్తున్నారు కదా, మొత్తం షేక్ షేక్ షాక్ షాక్. ఓన్లీ నేనే అనుకున్నా కదా, ఓన్లీ మన ఆంధ్ర మన తెలంగాణ అనుకున్నా. మొన్న మనోళ్ళు నాకు చాలా మంది ఫోన్ చేస్తారు నా నెంబర్ తీసుకొని. కోవిడ్ నుంచి దుబాయ్ నుంచి కేరళ నుంచి, చెన్నై నుండి, ఇతర అమెరికా నుంచి చాలా మంది చేస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, మరి మనోడు ఫాలోయింగ్ అయితే పెరిగిపోయిందంట. అది మీరు బాగా చూడొచ్చు. కింద స్థాయిలో కదా మినిమం డిగ్రీ అన్నది ప్రతి దానికి కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా యూజ్ చేశారు కదా, చేశారు. ఓకే, మరి ఇదంతా ఏంటిది కూలి బిడ్డ టైటిల్ ఏంటి అంటే? కూలి బిడ్డ అంటే నేను కూలి పని ఇప్పుడు చేస్తలేను ప్రజెంట్. ఒకప్పుడు చేసిన, చిన్నతనంలో చేసా. కానీ కూలిగా పుట్టి కూలిగా తాగొద్దు అని చెప్పేసి ఇండస్ట్రీకి వచ్చిన. అందుగురించి మా అమ్మ కూలి, మా నాన్న కూలి, వాళ్ళు కూడా చనిపోయారు. అందుగురించి నేను ఒక సినిమా యాక్టర్గా హరిహరి రమల్లు, హనుమాన్, గొర్రె పురాణం ప్రజెంట్ ఒక 4-5 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. ముందుగా చెప్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ మనకు అవకాశాలు ఉండవు. అందు గురించి ఆ పేర్లు చెప్పకూడదు. కానీ సరైన నేను వచ్చింది ఏంటంటే సినిమా హీరో కావడానికి వచ్చిన. చిన్న చిన్న క్యారెక్టర్లు మనకు సరిపోవు. మన గోల్ రిచ్ కావాలంటే, మనం ఏదైతే అనుకుంటామో అది సాధించాలంటే మనకు సరిపోతలేదు. అందు గురించి బిగ్ బాస్ ద్వారా చాలా మంది అనుకుంటారు వీడు డబ్బుల కోసమో లేకపోతే అమ్మాయిల కోసమో అని కొంతమంది అనుకుంటున్నారు. అది చాలా తప్పు. నేను బిగ్ బాస్ సినిమా హీరో కావడానికి బిగ్ బాస్ అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తా. నా గోల్ అయితే అది హీరో కాదు. ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ ఒక 20 మంది ఉన్నారు మన చుట్టూ. నాకు 500 మంది కానొస్తారు. 500 మంది కనిపిస్తున్నారు. కాదు ఇంతమంది చూసుకుంటే తిట్టుకుంటున్నారు కదా, నవ్వుకుంటున్నారు. వీళ్ళకి ఏమైనా పిచ్చా ఏదో నేనైతే విన్నా కింద గట్ట పక్కన. ఈ రోజు చిల్లరే రేపు నోట్లు అయితే అన్న. వీళ్ళు తిట్టినా ఏం లేదు, రేపు వాళ్ళే పొగుడతారు. సిగ్గేస్తలేదన్న అంటే ఇంతమంది లేదు. నా ఫ్యాన్స్ అరే అని ఎవరు అంటారు తెలుసా? మన 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 మిత్రులు అంటారు. రోడ్డు మీద పోయేటోడిని అరే అని అంటారా ఎవడన్నా? అన్నారు. మన చిరంజీవిరా, మన నాగార్జునరా, మన బాలకృష్ణ అని ఎందుకంటారు అంటే అలాగే నన్ను ఓన్ చేసుకుంటున్నారు. ఐ లవ్ యూ ఫ్యాన్స్. అలాగే రేపు పొద్దున్న అరే మన కూల్ బెటర్ అంటారా అంటారు అన్ని. అంటే కాదన్నా అప్పుడు కాదు, నేను బాగా చూసాను కామెంట్స్ కింద గట్టని. ఈ షర్టు ఎందుకని ఇదే షర్ట్ అన్న? ఇది నన్ను మొత్తం అమెరికా స్థాయికి తీసుకుపోయింది అంటే ఇదే. అంటే ఈ షర్ట్ ఇది ఉతుకుతా. విష్ణు విశ్వర బ్రహ్మ లాగా, విష్ణు విశ్వర బ్రహ్మ కలిసి ఈ ఈ ప్రపంచాన్ని ఏలుతురు అనేది కొంతమంది అంటుంటారు. మరి పోలీసు వాళ్ళు వస్తున్నారని కూడా మాట్లాడుతున్నారు. పోదాం, దండం పెడతా కాలముక్త పోలీసు వాళ్ళకి అంతే. ఓకే, అయితే తగ్గదంటావు. అయితే విష్ణు విశ్వర బ్రహ్మ ఈ భూలోకాన్ని ఏలుతురు అనేది కొంతమంది చెప్తుంటారు. అది నిజమా అబద్ధమా పక్కన పెడితే నన్ను ఏలేదు మాత్రము ఈ కళ్ళజోడు, ఈ అంగి, ఈ మైక్. ఓకే అన్న, సుమారుగా ఇప్పుడు నిన్ను బిగ్ బాస్ కి తీసుకెళ్ళొచ్చు అంటే ఏంటి, అసలు ఏం కావాలి, ఎందుకు తీసుకోవాలి? పిల్లర్ గుంతలేనా, పొరలనా, ఆడనా, పాడనా, ఏ డైలాగ్ చెప్పనా, ఏం చెప్పు. ఒక్క డైలాగ్ చెప్పు. డైలాగ్ నువ్వు మళ్ళీ మళ్ళీ చెప్పిందే చెప్పావు, నేను ఇక్కడ నుంచి దొబ్బేస్తా. వేరే డైలాగ్ పెట్టాలనా? ఇప్పుడు ఇక్కడ రాసు కదా ప్రేమ మన్మథ సినిమా, ఈ ప్రేమ నా సినిమాలో డైలాగ్ చెప్పాలా? ఈ సినిమాలో ఒక డైలాగ్ చెప్పు. నేను నీకు ఐ లవ్ యూ చెప్పినంత మాత్రం నువ్వు పెద్ద ఐశ్వర్య రాయ్ లాగా ఫీల్ గా మాకు. నా ద్వారా నిన్ను ఫేమస్ చేద్దామని చెప్పేసి నీకు ప్రపోజ్ చేసిన. రావట్లేదా? వస్తుంది. నా ద్వారా నిన్ను ఫేమస్ చేద్దామని చెప్పేసి ప్రపోజ్ చేసిన. అంతేగాని నువ్వు పెద్ద అందవెత్తవని కాదు. నిజం చెప్పాలంటే నీకు ప్రపోజ్ చేసేంత సీను
నేను నీకు ప్రపోజ్ చేసేంత సీను నీకు లేదు. ఓకే ఈ డైలాగ్ ఎవరికైనా అర్థమైందా బ్రో? మీ ఎవరికైనా ఒక్క క్లాప్స్ అని కొట్టిన బ్రో, పాపం మనోడు కష్టపడి చెప్పాడు. చెప్పరా? నన్ను కొడవ అంటే కొడతాను, రెడీగా ఉంటారు వాళ్ళు. అవునా? ఆ. అన్నా, మళ్ళీ చెప్పాలా? వద్దులే. కాదు కానీ ఇప్పుడు బిగ్ బాస్ కంటే చెప్పాలా? ఏది అప్పుడు పుక్లేను ఆయన బాగా వరదలు వచ్చినప్పుడు కాపాడండి చూడు, అవునవును. ఆయన దాంట్లోకి నేను దూరితే ఎట్లా ఉంటది? ఎక్కర్రా నీ కులం వాళ్ళు, ఎక్కర్రా నీ మతం వాళ్ళు, ఎక్కర్రా నీ ప్రాంతం వాళ్ళు, ఎక్కర్రా నీ పార్టీ వాళ్ళు, మీరు 9 మంది ఆ వరద నీటిలో చిక్కుకుంటే ఎవడు వచ్చి మిమ్మల్ని కాపాడే? వాళ్ళు కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మన మధ్య శిక్షణ పెడతారు. అది తెలియని మనం కులం పేరుతోటి, మతం పేరుతోటి, ప్రాంతం పేరుతోటి, పార్టీల పేరుతోటి ప్రతిరోజు కొట్టుకు చస్తాం. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. వస్తే 10 మంది, పోతే నేను ఒక్కడిని, ఉండండి వస్తున్నా అని చేసి పోతాడు. ఇప్పుడు బిగ్ బాస్ విషయానికి వస్తే, మరి బిగ్ బాస్ హోస్ట్ ఎవరైతే ఉన్నారో నాగార్జున గారు కాదని మరి మాటలు వినిపిస్తున్నాయి. మరి కొత్త వాళ్ళకి మరి నువ్వు తెలియదు. మీరున్నారుగా తెలియజేయడానికి, మీరు తలుచుకుంటే ఎవరికైనా తెలియజేస్తారు అన్న. ఓవరాల్ గా ఇప్పుడు ఇంతమంది వస్తున్నారు, ఇన్ని మాటలు అంటున్నారు, మరి నీకేమో అనిపిస్తలేదు అంటే బాధ అయ్యట్లేదు? నాకు సంతోషం అనిపిస్తుంది అన్న. వాళ్ళు రాళ్ళేస్తే నాకు పూలలాగా కానొస్తుంది. నాకు వాళ్ళు ఒక రాయేసారు అనుకో, దాచిపెట్టుకుంటా, ఇల్లు కట్టుకుంటా. కాదు, నేను బాగా విన్నా ఇక్కడే. ఇప్పుడు మన ఈ పార్క్ అవ్వచ్చు, అన్నపూర్ణ స్టూడియోస్ అవ్వచ్చు, నేను 1-2 వీడియోలు కూడా చూసా. ఏడికి ఏదో పిచ్చి ఎక్కిందనో సోన్సో మాట్లాడుతున్నారు. మరి ఇవన్నీ చూసేటప్పుడు మరి నీకు బాధ అయ్యట్లేదా? ఈ రోజు తిట్టిన వాడే రేపు పొగుడతాడు, ఆ నమ్మకం నాకుంది. నీ దగ్గర ఏం టాలెంట్ ఉన్నదని పొగడాలి. అది పోయిన తర్వాత తెలుస్తుంది కదా. ఓకే, టాస్క్లు అన్ని చేస్తావా? అన్ని చేస్తా. ఎగురుతా, దూకుతా, డాన్స్ చేస్తా, ఆట ఆడతా, పాట పాడతా, డైలాగ్ చెప్తా, అన్ని చేస్తా. కానీ మరి బిగ్ బాస్ అంటే డబ్బులు ఖర్చు పెట్టాలని మరి మాట్లాడుతున్నారు. నాకు ₹1 లేదన్న. ఎప్పుడైతే బిగ్ బాస్ డబ్బులు కట్టిపోవాలని అంటారు అని రాగానే సమాచారం తెలియగానే ఎమ్మటే డ్రాప్ అయిపోతాను నేను. నా ప్లేస్ లో నీలాంటి ఒక కామన్ మ్యాన్ కి అవకాశం ఇవ్వాలని చెప్పేసి నేను ఫైట్ చేస్తాను వాళ్ళ తరపుకెళ్ళి. అంటే బిగ్ బాస్ కి డబ్బులు కట్టి అంత స్థాయి లేదు. ఇప్పుడు కాదు, ఇది అన్నీ వదిలేసి మంచిగా ఏదైనా పని చేసుకోవచ్చు కదండి. ఈ అవమానాలు ఇవన్నీ ఎందుకు చెప్పు? మనకంటే పెద్ద పెద్ద తోపులు ఉన్నారు, మనకంటే ఎక్కువ అవమానపరిచిన వాళ్ళు. ఒక అంబేద్కర్, ఆయన చాలా ఇంకా దుర్మార్గం. ఆయనకు చదువుకునే హక్కు లేకుండా చేశారు. ఆయన దాంట్లో మనకు అన్ని అవకాశాలు ఉన్నాయి. ఆయనతో పోల్చుకుంటే మనకు అన్ని అవకాశాలు ఉన్నాయి, ఒకటి మనీ తప్ప. మనకేమైంది? మనకేం లేదు కదా. మరి ఈ సొసైటీలో ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిన డబ్బే కదా. మరి ఆ డబ్బు ఇప్పుడు నేను చాలా మందిని విన్నా. ఇప్పుడు గతంలో బిగ్ బాస్ లో ఇప్పుడు ఎవరెవరైతే మొన్న 8లో 7లో వెళ్ళారో వాళ్ళందరితో కూడా నేను సగం అంతా మాట్లాడా. ఒక్కొక్కరు చెప్పారు ఒక 5-6 లక్షలు కట్టాలి, ఎందుకంటే సడన్ గా మన నాకనైతే లేవు. రిక్వెస్ట్ చేస్తా, ఇంటర్వ్యూలు చూసావా? నీలాంటి వాళ్ళు ఎవరన్నా ముందుకొచ్చి సపోర్ట్ చేస్తే మాత్రం వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తా. కాదు, ఇప్పుడు ఇంటర్వ్యూలు చూసాను, చాలా మంది సెలబ్రిటీస్ ఇచ్చారు. అంటే బిగ్ బాస్ లోపలికి వెళ్ళొచ్చు అంటే ఒక 5-6 లక్షలు కట్టుకోవచ్చు అని కూడా. మనకైతే తెలియదు ఆ విషయం. డబ్బులు కట్టిపోవాలనే సంగతి కూడా నాకు తెలియదు. ఆ విషయం అయితే నా దానికి రాలే. ఇంకా ఒక మాటలో నువ్వు నాగార్జున గారికి ఏం చెప్తావు? బిగ్ బాస్ టీమ్ కి, నాగార్జున గారికి, ప్లీజ్ బిగ్ బాస్ నాకన్నైతే సిల్లి గవ్వలేదు. దయచేసి నాకు ఒక్కనికి ఆ మనీ డబ్బులు కట్టేది మినహాయించండి. దండం పెడతా, కాలు మొక్కుతా. నిన్ను లోపలికి అసలు ఎందుకు తీసుకోవచ్చు? ఒక కామన్ మ్యాన్ గా, ఒక కూలీ బిడ్డగా, ఒక అమ్మ నాన్న లేని అనాథలాగా, లేదా ఒక సినిమా యాక్టర్ లాగా, ఒక కామెడీ లాగా, ఏ రకమైన అవకాశం ఉంది. ఒక కామెడీ అనగానే, ఒక జోకర్ గానో, ఒక యాక్టర్ గానో, ఏదో రకంగా తీసుకోని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.